సుందరముని ఎండలో కష్టపడి ఆకలితో ఇంటికి వస్తే మా సుందరి ఏం చేసిందో చూద్దామా? సుందరి చుక్కకూర మిల్ మేకర్ వేడివేడిగా చేసేసాను. ఎలా చేసుకోవాలో చూపించేనా? చూసేస్తారా? పసుపు, ఉప్పు, మసాలా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కారం, మిల్ మేకర్, చుక్కకూర వేడి నీళ్ళు పెట్టేసుకున్నానండి. అందులో మిల్ మేకర్ వేసేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. మసాలా కూడా చేసేసుకుంటాను. దానికి కావాల్సిన ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, 2 యాలకులు, 2 లవంగాలు, దాల్చిన చెక్క, కొన్ని గసగసాలు, కొన్ని ధనియాలు కూడా వేసేసుకున్నాను. అలాగే కొంచెం అల్లం ముక్క కూడా వేసేసుకోవాలండి. మసాలా ఆడేసుకుని పక్కన పెట్టుకున్నాను. గ్యాస్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకుని నూనె వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకుని బాగా కలిపేసుకుంటున్నాను. కలిపేసుకుని చుక్కకూర వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత తిప్పేసుకోండి. మీరు కూడా చూసాలా? పసుపు వేసేసుకున్నాను, కారం వేసేసుకున్నాను, ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. చూస్తున్నారా ఫ్రెండ్స్? అన్నీ వేసేసుకొని బాగా తిప్పేసుకోవాలి. మాడి పట్టకూడదు, అంతా బాగా కలిపేసుకోవాలి. అప్పుడు మనం ఎన్నెల్లో పెట్టుకున్నాం కదా పక్కన, అయ్యి మిల్ మేకర్లు వేసేసుకుని బాగా తిప్పుకోవాలి. కలిపేసుకోవాలి, బాగా కలిపేసుకోవాలి. దగ్గరికి వచ్చేలా కలిపేయాలండి. చూస్తూ ఉండండి. కొన్ని వాటర్ కూడా వేసేసుకుంటున్నాను. కలిపేసాను. దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుంటాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నాను. ఉడికిపోతుంది. మసాలా వేసేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు